గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా చిల్డ్రన్. ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్. టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేశారా? ఓకే. టెక్స్ట్ బుక్ లో మనము ఇంట్రడక్షన్ లోనే ఉన్నాం. ఇంకా నేను మీకు 30 వరకు స్క్వేర్ రూట్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా చిల్డ్రన్. అవన్నీ నేర్చుకోమని చెప్పాను. నోటెడ్ అయ్యాయా మీకు? నోటెడ్ చేసుకోవాలి. స్క్వేర్స్ ఖచ్చితంగా స్క్వేర్ రూట్స్ అనేవి మీకు నోటెడ్ అయితేనే ప్రాబ్లం ఈజీగా చేయగలుగుతారనమాట. అంటే ప్రతిదానికి మీరు స్క్వేర్ రూట్ ఇస్తే స్క్వేర్ ఇస్తే స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి మీకు నోటెడ్ అయింది అనుకో వెంటనే ఇప్పుడు 64 అనగానే 8 స్క్వేర్, 81 అనగానే 9 స్క్వేర్, అట్లా మీకు వెంటనే నోటుకు వచ్చేస్తే ఈజీగా మీకు సింప్లిఫికేషన్ ఈజీగా ఉంటుంది అనమాట. అలాగే నిన్న మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం? ట్రై దిస్ వరకు చెప్పుకున్నాం కదా. ఓకే, నెక్స్ట్ అబ్జర్వ్ అండ్ కంప్లీట్ ద టేబుల్. చూడండి ఇక్కడ అబ్జర్వ్ అండ్ కంప్లీట్ ద టేబుల్. నంబర్స్, నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఇట్స్ స్క్వేర్, మినిమం మాక్సిమం. 1 to 9. 1 to 9 కి మినిమం స్క్వేర్ ఏముంది? 1 స్క్వేర్. మాక్సిమము 2 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. సో మాక్సిమం ఏమో 3 స్క్వేర్ కదా, అంటే బిట్వీన్ లో ఉన్నది కాబట్టి బిట్వీన్ లో మనకి 4, 2 స్క్వేర్. 2 స్క్వేర్ మీన్స్ 2 2s are 4. నెక్స్ట్ చూడండి ఇక్కడ నంబర్స్ ఏంటి? 1 to 9. మినిమం 1, మాక్సిమం 2. చూడండి ఇక్కడ 1 to 9 స్క్వేర్స్ చూద్దాం. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. చూడండి ఇక్కడ 1 to 9 కి బిట్వీన్ లో స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. మినిమం ఏముంది ఇక్కడ? 1 ఉంది కదా. సో 1. మాక్సిమము 3 స్క్వేర్ 9, 9 కి బిలోనే తీసుకోవాలి కాబట్టి వాడు 2 తీసుకున్నాడు. 2 2s are 4. మాక్సిమం అదే 4 అనమాట, అంటే పెద్ద నెంబర్ అదే. నెక్స్ట్ 10 to 99. 10 to 99. 10 to 99 లో మినిమం ఏంటి? మినిమం 10 to 99 లో 10 నుంచి 4 స్క్వేర్ అంటే 4 వస్తుంది కదా. 10 to 99 కదా, అంటే 16 వస్తుంది. ఖచ్చితంగా 16 వస్తుంది. ఎందుకంటే 4 స్క్వేర్ అంటే 16, 10 కి అబోవ్నే కదా కాబట్టి 4 స్క్వేర్. నెక్స్ట్ 5 స్క్వేర్, 6 స్క్వేర్, 6 6 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్, 8 8 64, 9 స్క్వేర్, 9 9 81, 10 స్క్వేర్, 10 10 100. 100 లేదు, 99 వరకే కాబట్టి మాక్సిమం ఎంత అన్నట్టు ఇక్కడ? 9. మినిమం 1 ఉంటుంది, మాక్సిమం 2 ఉన్నాయి. అదే ఇప్పుడు మనము ఇక్కడ 10 స్క్వేర్ 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 1 2 3 4 5 6. మాక్సిమం 6 ఉండాలి. మినిమం 100 to 999. Number of digits in its square. సో ఇక్కడ 10 నుంచి 99. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఇట్స్ స్క్వేర్. స్క్వేర్ లో డిజిట్స్ ఎన్ని ఉండొచ్చు అంటున్నాడు. అంటే ఇప్పుడు 1 to 9 వరకు తీసుకుంటే 1 to 9 వరకు తీసుకుంటే 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36. ఇలా మనము మినిమం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ?
మినిమం 1 డిజిటే ఉంది కాబట్టి 1 వేసాడు. మాక్సిమం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి కదా, అందుకని 2 ఇచ్చిండు. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇక్కడ మనం చూసుకునేది. ఇప్పుడు 10 to 99 తీసుకుంటే 10 to 99 అంటే 10 to 99 తీసుకోండి. ఇప్పుడు 10 స్క్వేర్ మీన్స్ 100, 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144, అట్లా 99 స్క్వేర్ చూస్తే 99 into 99 81 plus 8 89 9 8 1 10 8 9 9801 అంటే ఎన్ని డిజిట్స్ వచ్చాయి? 1 2 3 4 డిజిట్స్ వచ్చినాయి. అంటే మాక్సిమం 4 డిజిట్స్ ఉన్నాయని చెప్పి ఆల్రెడీ వాడే ఇచ్చేసాడు 4 డిజిట్స్ అని. ఇప్పుడు మనం మినిమం రాసుకోవాలి. మినిమం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3. ఓకేనా? సో ఇది మినిమం 3 డిజిట్స్, మాక్సిమం ఏమో 4 డిజిట్స్ ఉంటాయి. ఏది? స్క్వేర్ లో స్క్వేర్ చేసిన తర్వాత వచ్చిన నంబర్ లో ఎన్ని డిజిట్స్ అని అడుగుతున్నాడు అనమాట. సో ఇది 4 అవుతుంది. నెక్స్ట్ 100 to 999 తీసుకున్నాం అనుకో. 100 to 999 తీసుకుంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ రావాలి. ఇప్పుడు 100 స్క్వేర్ మీన్స్ 100 into 100, దట్ మీన్స్ 10,000. 100 into 100 10,000. సో ఇప్పుడు 10,000 తీసుకుంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చిల్డ్రన్? 1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయి. మినిమం 5 డిజిట్స్, మినిమం 5 డిజిట్స్, మాక్సిమం కావాలి ఇప్పుడు మనకి. ఇప్పుడు మినిమం 5 డిజిట్స్, మాక్సిమం 999 into 999, 9 9s are 81, 9 9s are 81 plus 1 8 89, మళ్ళీ 89 వస్తుంది కదా. 89 కి మళ్ళీ 8 కలపాలి. కాదు, 9 9s are 81, 81 plus 8 89, మళ్ళీ 1998, మళ్ళీ 1 ఇంకోటి ఇంటూ రెండో ఇంటూ 1998, 1 10 18 20 28 9 1 2 3 4 5 6, మాక్సిమం 6 డిజిట్స్ ఉంటాయి. అంటే 3 డిజిట్ నెంబర్స్ అనుకోండి, మినిమం 5 or 6 అంటే మినిమం 5 డిజిట్స్ ఉంటాయి, లేదు అంటే 6 డిజిట్స్ ఉంటాయి. అదే 2 డిజిట్ నెంబర్స్ అయితేనేమో స్క్వేర్ లో డిజిట్స్ అంటే 3 or 4 ఉంటాయి. అలా ఇంకా రిమైనింగ్ 2 ఉన్నాయి కదమ్మా, అలా మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు n డిజిట్స్ అన్నాడు. n డిజిట్స్ అంటే ఏంటి? n minus 1 or n plus 1 అంటే n ఉంటే n అన్నట్టు. చూడండి, ట్రై దిస్ లో గెస్ హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ ద స్క్వేర్ ఆఫ్ 72. 72 అనేది 2 డిజిట్ నెంబర్. 2 డిజిట్ నెంబర్ కి మొత్తం టోటల్ గా ఎన్ని డిజిట్స్ ఉండొచ్చు? గెస్ చేయండి. 4 డిజిట్స్ ఉండొచ్చు కదా, మాక్సిమం 4 అన్నాడు కదా. 72 అంటే 4 డిజిట్స్ ఉండొచ్చు, లేదా 3 డిజిట్స్. 3 or 4, 72 into 72, 2s are 4, 2s are 4 are 17, 7 2s are 14, 7 అంటే 49 plus 1 50. సో 4 డిజిట్స్ ఉండొచ్చు. అలాగే 103, అలాగే 1000, వీటిలో ఏవేవి ఎక్స్ట్రా అంటే ఎన్ని డిజిట్స్ ఉంటాయో మీరు గెస్ చేసి రాయండి. నెక్స్ట్ నంబర్, దాని కింద సెకండ్ ప్రైజెస్ లో సెకండ్ వన్ చూడండి. నంబర్ కరస్పాండింగ్ స్క్వేర్స్ 27 lies between 20 and 30. 27 square lies between 20 square and 30 square. Now find what would be 27 square from the above perfect, from 27 square from the following perfect squares. 27 square అనేది కింద ఉన్న నెంబర్స్ లో ఏది పర్ఫెక్ట్ గా అవుతుంది అంటున్నాడు. 27 స్క్వేర్ కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి? 7 స్క్వేర్ అంటే ఖచ్చితంగా 1 ప్లస్ లో 9 రావాలి, ఎందుకంటే 7 7s 49 కదా. సో 1 2 3 డిజిట్స్ ఉన్నాయి. 27 స్క్వేర్ అంటే ఖచ్చితంగా 1 ప్లస్ లో 9 ఉంటుంది. ఆ 9 ఉన్న డిజిట్ చూసుకోవాలి.
27 into 27. 7 sevens are 49. 7 twos are 14. 14 plus 4, 18. 2 sevens are 14. 2 twos are 4 plus 1, 5. 9, 12, 7. 729 is the answer. 27 square entamma 729. Okay na? Next, interesting patterns in square. స్క్వేర్ యొక్క ప్యాటర్న్స్ ఇప్పుడు మనం చేసేది చూడండి. 1 స్క్వేర్, 1 plus 3 4, 2 స్క్వేర్, 1 plus 3 plus 5 is equal to 9, 3 స్క్వేర్, 1 plus 3 plus 5 plus 7 is equal to 16 is equal to 4 స్క్వేర్. అట్లా ప్యాటర్న్ అంటే ఆడ్ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతాయని ఇచ్చిండు అక్కడ ప్యాటర్న్ అదే. సో ఆడ్ నెంబర్స్ లో ఫస్ట్ ఆడ్ నెంబర్ 1 is equal to 1 స్క్వేర్. అదే 1 plus 3 how much? 4 means 2 స్క్వేర్. నెక్స్ట్ 1 plus 3 plus 5, 1 plus 3 4, 4 plus 5 9, that means 3 square. 1 plus 3 plus 5 plus 7, 1 plus 3 4, 4 plus 5 9, 9 plus 7 16 is equal to 4 square. 1 plus 3 plus 5 plus 7 plus 9 is equal 25. ఎందుకంటే ఇక్కడ వరకు 16 కి 9 కలిపితే 25. 5 స్క్వేర్. ఇలా ఎన్ని కలుపుకుంటా అంటే ఆడ్ నెంబర్స్ అన్ని 11, 9 after 11, 11 after 13, 13 after 15 ఇలా ఆడ్ నెంబర్స్ అన్ని యాడ్ చేసుకుంటూ పోతే మనకి ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్స్ వస్తాయి అన్నమాట. అదొక ప్యాటర్న్ అన్నమాట. ఇలా ఎన్నైనా రాసుకుంటూ పోవచ్చు. ఓకేనా? సో ఇదొక ప్యాటర్న్ స్క్వేర్స్ లో పర్ఫెక్ట్ స్క్వేర్స్ లో అదొక ప్యాటర్న్. నెక్స్ట్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్ అండ్ ఫైండ్ ద మిస్సింగ్ నంబర్స్ అన్నాడు. మనగా చేయాల్సిన అవసరం లేదు, యాడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా రాసుకుంటూ పోవచ్చు. ఇక్కడ చూడండి 1 plus 3 plus 5 plus 7 plus 9 plus 11 plus 13 is equal 49 is equal 7 square. కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, అట్లా వస్తూనే ఉంటాయి. అదొక ప్యాటర్న్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ప్యాటర్న్ ఇచ్చాడు, అది చూద్దాం. సెకండ్ ప్యాటర్న్ 11 స్క్వేర్, 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 101 స్క్వేర్, 101 స్క్వేర్, 10201, 1001 స్క్వేర్, 100201. నెక్స్ట్ 1001 స్క్వేర్, 1001 స్క్వేర్. చూడండి చిల్డ్రన్, ఇక్కడ అసలు జీరోనే లేదు కాబట్టి వీటి మధ్యలో అసలు జీరోనే రాలేదు. ఇక్కడ 1 0 ఉంటే ఈ నెంబర్స్ కు మిడిల్ లో 1 1 0 వచ్చింది. ఇక్కడ 2 zeros ఉంటే 2 zeros వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఏం రాయాలి? మనం మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ప్యాటర్న్ ప్రకారం రాసుకుంటూ పోవడమే. అంటే ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros 1. నెక్స్ట్ 1 4 zeros 1 స్క్వేర్ is equal to 1 2 3 4, 1 2 3 4 1 అట్లా. మళ్ళీ మీరు మల్టిప్లికేషన్ చేసినా ఇదే నెంబర్ వస్తుంది, నో చేంజ్. కాకపోతే ప్యాటర్న్ అలా వస్తుంది అని చెప్పేసి మీకు స్క్వేర్స్ లో పర్ఫెక్ట్ స్క్వేర్స్ లో మీకు కరెక్ట్ ప్యాటర్న్ ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ సేమ్ ఇంకొక ప్యాటర్న్ ఉంది చూడండి. అబ్జర్వ్ ద ప్యాటర్న్ అండ్ కంప్లీట్ ఇచ్. మనకి ఎన్ని ఉన్నాయి అన్ని ఫిల్ చేయండి మీరు. నెక్స్ట్ 1 స్క్వేర్ is equal to 1, 11 స్క్వేర్ is equal to 121. నెక్స్ట్ 111 స్క్వేర్ is equal to 1 2 3 2 1. నెక్స్ట్ 41 స్క్వేర్ is equal 1 2 3 4 3 2 1. నెక్స్ట్ 1 1 1 1 1 స్క్వేర్ is equal 1 2 3 4 5 4 3 2 1. చూడండి ఇక్కడ వరకు ఉన్న నెంబర్స్ మిడిల్ నెంబర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇటు రివర్స్ అయింది, కనిపిస్తుందా? ఇక్కడ కూడా మిడిల్ నెంబర్ కి ఇటువైపు ఏ నెంబర్స్ ఉన్నాయో వాటికి రివర్స్, ఇక్కడ మిడిల్ నెంబర్ కి ఏ ఉన్నాయో అవి రివర్స్.
ఇటు నుంచి వస్తే అసెండింగ్ ఆర్డర్, అటు నుంచి చూస్తే డిసెండింగ్ ఆర్డర్ లో కనిపిస్తుంది కదా. సో రిమైనింగ్ ఉన్నటువంటి మనం ఇలా ఎన్ని వేసుకున్నా కానీ ప్యాటర్న్ అలాగే. ఇప్పుడు 6 వేసుకున్నాను అనుకో, 1 1 1 1 1 1 స్క్వేర్ అంటే 1 2 3 4 5 6 5 4 3 2 1. మీరు మళ్ళీ మల్టిప్లికేషన్ చేసినా కానీ ఇదే నెంబర్ వస్తుంది, నో డౌట్. సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ లో ప్యాటర్న్స్. ఓకే, నెక్స్ట్ మీరు ఫిల్ చేయండి అమ్మా, టెక్స్ట్ బుక్ లోనే ఫిల్ చేసేసి, లేదు అని అంటే నోట్బుక్ లో ఫిల్ చేసుకోండి, నోట్బుక్ లో రాయండి ప్యాటర్న్స్. నెక్స్ట్, ఏ palindrome is a word, phrase, a sentence or a numerical that reads the same forward on or backward. బ్యాక్వర్డ్ ఫ్రంట్ చూసినా గానీ ఫార్వర్డ్ చూసినా గానీ అదే నెంబర్ వస్తుందంట. చూడండి, నూన్, NOON, నూన్. ఫార్వర్డ్ రాసిన బ్యాక్వర్డ్ రాసిన సేమ్ లెటర్స్. నెక్స్ట్ మలయాళం, MALAYALAM, మలయాళం, MALAYALAM, MALAYALAM, మలయాళం. అటు నుంచి ఇటు రాసినా ఇటు నుంచి అటు రాసినా కానీ సేమ్. నెక్స్ట్ మేడం, MADAM, మేడం. చూడండి, MADAM, మేడం, MADAM, మేడం. అటు రాసినా ఇటు రాసినా సేమ్. ర్యాట్స్ లీవ్ ఆన్ నో ఎవల్ స్టార్. చూడండి చిల్డ్రన్. సో ఇలాంటి వర్డ్స్ ఇంకేమన్నా ఉంటే మీరు ఓన్ గా రాయండి. నెక్స్ట్, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్ ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్స్. ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ ఇచ్చాడు, దాంట్లో మిస్సింగ్ నెంబర్స్ రామంటున్నాడు. చూడండి, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంట. ఎలానో చూద్దాం. చూడండి, ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 2 స్క్వేర్ 4 ఇజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ 9. 1 ప్లస్ 4 5, 5 ప్లస్ 4 9, 9 ఇజ్ ఈక్వల్ టు 9. వచ్చిందా రాలేదా? సేమ్ నెంబర్స్. ఓకేనా? నెక్స్ట్, 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్. 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్. ఎలా? 2 2s are 4, 3 3s are 9, 4 6 6 36 is equal to 49. 36 కి 4 యాడ్ చేస్తే 40, 49 యాడ్ చేస్తే 49, 49 49 ఈక్వల్ అయిందా? నెక్స్ట్, నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి. 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ ఇజ్ ఈక్వల్ టు 21 స్క్వేర్. ఇక్కడ మిస్ అయినా మనం కనుక్కోవాలి. 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25 ప్లస్ 21 స్క్వేర్ తెలీదు. 21 స్క్వేర్ టెక్స్ట్ బుక్ లో ఉంది కదా. 21 స్క్వేర్ 441, 441. 16 ప్లస్ 25 ఎంత? 11, 3 4 41. ఇక 20 స్క్వేర్ వస్తుందమ్మా. ఎలా అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే 40 వచ్చింది. 441 లో నుంచి 41 సబ్ట్రాక్షన్ చేస్తే 400. 400 కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి? 20 స్క్వేర్ కదా. సో 20 స్క్వేర్ ఇక్కడ 20 వస్తుంది. 20 స్క్వేర్ అంటే 400. 400 ప్లస్ 41 441 కి ఈక్వల్ అవుతుంది. క్లియర్ కదా చిల్డ్రన్? సో ఇక్కడ మీరు ఆ ప్యాటర్న్ ఫిల్ చేయండి. ఈ 1 2 3 4 5 ప్యాటర్న్స్ ఉన్నాయి. ఈ 5 ప్యాటర్న్స్ కంప్లీట్ చేసేయండి. ఈ 5 ప్యాటర్న్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ ఉన్న ప్రాబ్లమ్స్ మనం రేపటి క్లాస్ లో చెప్పుకుందాం. ఇంతవరకు చెప్పుకున్న క్లాస్ చాలు. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బై చిల్డ్రన్.